ఫ్లూ లైక్ ఇల్నెస్ లాగానే వచ్చి తగ్గిపోతుంది. ఓకే, యా, ఎస్. డాక్టర్ నాగేశ్వరరావు గారు, ఆల్రెడీ కరోనాకి వ్యాక్సిన్స్ తీసుకున్నాం. చాలా మంది 2 డోసెస్ తో పాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు వేరియంట్స్ రూపంలో రూపు మార్చుకుంటుంది వేరియంట్ లో. సో ఇప్పుడు మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ముందుగా తీసుకున్న వ్యాక్సినేషన్స్ వల్ల ఎంత వరకు ఇంపాక్ట్ ఉంటుంది? ఇంతకుముందు తీసుకున్న వ్యాక్సిన్స్ ఎంతవరకు పనిచేస్తాయని భగవంతుడు ఒక్కడే చెప్పగలదండి. ఎందుకంటే దాని యాక్షన్స్, దాని రియాక్షన్స్, దాని స్ట్రెంగ్త్ ఇప్పుడు ఉంటుందని సైంటిఫిక్ గా చెప్పడం అనేది హాస్యాస్పదం. సో అందుకనే ఇంత ముందు తీసుకున్న వ్యాక్సిన్స్ గత చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అంటే మళ్ళీ గుచ్చుకోవాలా, మళ్ళీ వస్తాయా, మళ్ళీ తయారవుతాయా, ఇంతవరకు తెలియదు. ఈ మాట మీరు అడిగారు కాబట్టి వాస్తవమైన సత్యం చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. 2005 మే 21 నాడు ఈ వ్యాక్సిన్ చేసిన అరాచకాల గురించి అమెరికాలో సెనేట్ లో ఒక ఎంక్వైరీ సైంటిఫిక్ కమిటీ వేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న వ్యాక్సినేషన్ తీసుకున్న అనర్థాలన్నీ కలుపుకొని 55 పేజీలతోని అమెరికా సెనేట్ లో సబ్మిట్ చేశారు. వ్యాక్సిన్ వలన ఎంత మంచి జరిగింది, ఎంత చెడు జరిగిందని అది నెట్ లో ఉంటుంది. సెనేట్ లో వెళ్తే యుఎస్ సెనేట్ లో డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు ఓపిక ఉంటే. అంటే దుష్ప్రభావాలే ఎక్కువ ఉన్నాయంటారా? సమరీ చెప్తున్నాను వినండి. ఏమిటమ్మా? దుష్ప్రభావాలే ఎక్కువ ఉన్నాయంటారా వ్యాక్సిన్ వల్ల? అదే దుష్ప్రభావాలు ఉన్నాయి అని మనం గట్టిగా అప్పుడు చెప్పలేకపోయాము. కానీ ఇప్పుడు మాత్రం అది మంచి కోసమే మొదలు పెట్టారు. మంచి జరుగుతుందనే నమ్మకంతోనే వచ్చింది. కానీ మంచి ఎంతవరకు జరిగింది, చెడు ఎంతవరకు జరిగింది అంటే అది వీ హ్యావ్ అవర్ ఓన్ డౌట్స్ రిగార్డింగ్ దట్. కాకపోతే సైంటిఫిక్ గా మాట్లాడాలి కాబట్టి ఎప్పటి వరకు దాని పవర్ ఉంటుంది అని మీరు ప్రశ్న. దానికి ఏంటంటే అంతర్జాతీయ స్టడీ జరిగింది కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఇంత గ్యాప్ లో బూస్టర్ ఇస్తే ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది, వాడికి పేషెంట్ ఉపయోగపడాలి కదా బూస్టర్ ఇస్తే అని అధ్యయనం జరిగింది ప్రపంచ స్థాయిలో. వాళ్ళు ఏమన్నారంటే మీరు ప్రైమరీ డోస్ తీసుకున్న తర్వాత 3 నెలలు, 6 నెలల వరకు మీరు బూస్టర్ తీసుకోకపోయినా పర్లేదు, కొద్దిగా మీకు యాంటీబాడీస్ లెవెల్ బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే 9 నెలలు దాటితే కోవిడ్ వ్యాక్సినేషన్ అది ఏ రూపంలో అయినా కానీ 9 నెలలు దాటితే కనుక ఇది డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంటే ఇప్పుడు వెంటనే వచ్చి నేను మీ ఇంటికి వచ్చి అమ్మా ఇదిగో ఇప్పుడే బూస్టర్ డోస్ వచ్చింది, అమెరికా నుంచి ఫ్లైట్ లో దిగింది, ఒకసారి పుచ్చుకోండి అంటే ఏదో డాక్టర్ గారు చెప్పారని మీరు తీసుకోవచ్చు, ప్రభుత్వం వారు చెప్పారని వారి మాట వినాలి కాబట్టి గౌరవించాలి కాబట్టి మనం తీసుకోవడమే. కానీ సైంటిఫిక్ గా దీంట్లో ఎంత ఉంది అని అంటే దిస్ ఈజ్ అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద సైకిల్. అంటే మళ్ళీ ప్రైమరీ తీసుకొని మళ్ళీ బూస్టర్ తీసుకొని ఇదంతా చేసుకున్న తర్వాత అది ఎప్పుడు పనిలోకి వస్తుంది? ఇదేదో యాంటీబయాటిక్ వేసుకోగానే రేపు పొద్దున వరకు కాదు, దానికో సమయం ఉంటుంది. ఎందుకంటే ఇది యాక్ట్స్ ఇమ్యూన్ ఉంది. సో ఇమ్యూన్ సెల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి? ఈ రోజు పొద్దునే నేను ఒక మంది వేస్తే నేను ఎలర్జిస్ట్ అండి, ఇమ్యునాలజిస్ట్ 10,000 మందికి ఇమ్యునోథెరపీ ఇచ్చాను ఇప్పటి వరకు. ఇమ్యునోథెరపీ ఎప్పటి నుంచి పనిచేస్తుంది డాక్టర్ గారు అంటే ఈ రోజు వేసుకుంటే చుక్కలు రేపు పొద్దు నుంచి పనిచేయడు. అది కనీసం పనిచేయడానికే 2 నెలలు పడుతుంది. సేమ్ కాన్సెప్ట్, సేమ్ సైన్స్ మనం కోవిడ్ వ్యాక్సినేషన్ లో కూడా వాడతాం. ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్ పనిచేయడానికి కారణం కాల వ్యవధి కనీసం ఒక 15 రోజులు, 4 రోజులు పడుతుంది. అసలు ఎక్కడైనా సరే ఈ కరోనా చరిత్రలో 2020 నుంచి 2024 వరకు అది రావడము, పీక్ పోవడము, తగ్గడము 4 రోజుల్లో జరిగిపోతుంది. అందుకనే మనం అంటాం వేవ్ వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ 15 డేస్ అబ్జర్వ్ చేయాలి. 15 డేస్ తర్వాత అలాగే ఉంటుందా, ప్లాటూలో ఉంటుందా, డౌన్ అవుతుందా, మనకు జాతకం తెలిసిపోతుందని. సో అందుకనే ప్రత్యేకంగా వ్యాక్సిన్ మీద డిపెండ్ అవ్వడము, వ్యాక్సిన్ వస్తే అద్భుతమైన బ్రహ్మాస్త్రం మన దగ్గర అదేదో బ్రహ్మాస్ మిసైల్ లాగా మనకి చేతిలో దొరికింది అనుకోవడం, దాని వల్ల మనం కాపాడబడుతున్నాము అనుకోవడంలో సత్యము దూరము. సో మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రిపేర్నెస్ గురించి మీరు ఇంతకుముందు మాట్లాడారు. దీని గురించి అందరికీ తెలియాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. వాట్ ఈస్ కోవిడ్ ప్రిపేర్నెస్? కోవిడ్ ప్రిపేర్నెస్ గవర్నమెంట్ కి వేరే ఉంటుంది, కోవిడ్ ప్రిపేర్నెస్ హాస్పిటల్లో వేరే ఉంటుంది, కోవిడ్ ప్రిపేర్నెస్ ఇండివిజువల్ గా వేరే ఉంటుంది. కోవిడ్ ప్రిపేర్నెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ స్టేట్ లో కేసులు ఎక్కువని, ఈ స్టేట్ లో మాస్కులు పెట్టుకోమని, ఈ స్టేట్ లో శానిటైజేషన్ చేయమనండి అంటుంది. హాస్పిటల్ ఏం చేస్తుంది? ఇంతమంది డాక్టర్ గారు చెప్తారు నీలాపూర్ లో ఈ బెడ్ పెట్టామండి, ఈ వెంటిలేటర్ పెట్టామండి, 4 బెడ్లు పెట్టామని. అది దట్ ఈస్ ద కోవిడ్ ప్రిపేర్నెస్ ఫర్ ద హాస్పిటల్. కోవిడ్ ప్రిపేర్నెస్ ఫర్ ద ఇండివిజువల్ ఉందండి. కోవిడ్ ప్రిపేర్నెస్ రంగాన్ని ఒకటే అనుకుంటారు, కాదు. కోవిడ్ ప్రిపేర్నెస్ ప్రతి మనిషి చేయవలసిన కోవిడ్ ప్రిపేర్నెస్ చాలా వ్యత్యాసంగా ఉంటుంది. నేనున్నాను, నా కోవిడ్ ప్రిపేర్నెస్ ఏంటి?
నా వైటమిన్ డి చక్కగా ఉందా లేదా చూసుకోవాలి, నా జింక్ లెవెల్స్ బాగున్నాయా లేదా చూసుకోవాలి, నా మెగ్నీషియం లెవెల్స్ బాగున్నాయా లేదా చూసుకోవాలి. ప్రతి మానవుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాలి అంటే చేసుకోవాల్సింది ఏమిటి? వైటమిన్ D3 టెస్ట్ ఎంత ఉందో చూసుకోండి, మీ లెవెల్లో జింక్ బ్లడ్ లో ఎంత ఉందో చూసుకోండి, మెగ్నీషియం ఎంత ఉందో చూసుకోండి. ఇది కోవిడ్ ప్రిపేర్నెస్. మాస్కులు ధరించాలి, శానిటైజేషన్ వాడాలి, కానీ అన్నిటికంటే కీలకం వైటమిన్ D3, జింక్, మెగ్నీషియం. ఎవరి శరీరంలో అయితే వైటమిన్ D3 తక్కువ ఉంటుందో, ఎవరి శరీరంలో అయితే జింక్ తక్కువ ఉంటుందో, మెగ్నీషియం తక్కువ ఉంటుందో, ఖచ్చితంగా వాళ్ళు కోవిడ్ వైరస్ బారిన పడతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అంతర్జాతీయంగా స్టడీస్ లో వచ్చిన పబ్లిష్డ్ లిటరేచర్. నార్మల్ గా ఏమనుకుంటారు, యాజ్ అన్ ఇమ్యునాలజిస్ట్, యాజ్ అ పల్మనాలజిస్ట్ అండ్ ఎలర్జిస్ట్ నేను దాదాపు 46,000 మంది చూసుంటాను. కోవిడ్ టైంలో కాకుండా ముందర కూడా వైటమిన్ D3 60% డెఫిషియన్సీ. 100 మంది రోడ్డు మీద పోతూ ఆపి వైటమిన్ D3 తక్కువ చెక్ చేస్తే 60% మందికి డెఫిషియన్సీ. జింక్ డెఫిషియన్సీ దాదాపు 40% మందికి, మెగ్నీషియం డెఫిషియన్సీ 30-40% మందికి. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే గుండె మీద దెబ్బ పడే అవకాశం ఉంటుంది, మయోకార్డిటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. జింక్ డెఫిషియన్సీ ఉంటే మీ సెల్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది, వైరల్ టాక్సిమియా పెరిగే అవకాశం ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి కుప్పకూలే అవకాశం ఉంటుంది. ఇది మనం చెప్పాలి. ఏం చేయాలి? మాస్క్ పెట్టుకో, శానిటైజర్ మాస్క్ పెట్టు, అది కాదు, అది అవసరమే, చాలా ముఖ్యమే. కానీ నీ వైటమిన్ D3 చక్కగా చేసుకో, నీ జింక్ చక్కగా చేసుకో, నీ మెగ్నీషియం చక్కగా చేసుకో. అది చేస్తే 90% ప్రజల్ని మనం కాపాడుతున్న వాళ్ళం అవుతాం. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్ గా రెబ్బర్ చేసుకోవాలి, డాక్టర్లను సంప్రదించాలి. అయ్యా నా వైటమిన్ D3 తక్కువ ఉంది, ఏం చేయాలి? అడగాలి, మందులు వాడాలి. ఇది మనం చెప్పాలి. ఓకే డాక్టర్.